హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే బేబీ కార్న్ 65 అనమాట. అసలుకి ఎంత బాగుందో. నేను ఒక 2-3 టైమ్స్ తిన్నాను, కానీ ఇంట్లో చేసిండేది ఫస్ట్ టైం అనమాట. మా అక్క రెసిపీ అనమాట ఇది. ఫస్ట్ బేబీ కార్న్స్ని కట్ చేసుకొని దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా చికెన్ 65 మసాలా వేసుకోవాలన్నమాట. ఇంకా అన్ని మసాలాస్ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మిస్ అయిపోయింది, ఆ క్లిప్ తీయలేదన్నమాట. ఇంకా తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఒక 10 మినిట్స్. ఎందుకంటే మొత్తం మసాలా అంతా బేబీ కార్న్స్కి పడుతుంది అనమాట. తర్వాత ఇంకా బయటికి తీసి ఆయిల్ హీట్ చేసేసుకొని ఇలా ఫస్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్లోగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బేబీ కార్న్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయన్నమాట. అందుకే నేను కానీ బౌల్లో కలుపుకోకుండా ప్లేట్లో కలిపినారనమాట మా అక్క. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అలా స్లోగా ఒకటి వేసేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట మొత్తం ఆయిల్లోకి వేసిన తర్వాత కానీ అసలుకి ఇంకా వెంటనే మిక్స్ చేయకూడదు అనమాట. కొంచెంసేపు దానిలో అలా వదిలేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై కావాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాతే మనము ఇలా స్లోగా కలిపేసుకోవాలన్నమాట. అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు స్లోగానే తీసుకోవాలన్నమాట కొంచెం. తర్వాత ఇంకా మొత్తం క్రిస్పీగా అయిన తర్వాత ఇలా వేయించేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు. హై ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా వస్తాయన్నమాట. అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తీసేసుకోవాలి. తర్వాత సలాడ్ చేశాను అనమాట. ఆనియన్, క్యారెట్, కుకుంబర్ వేసి కొంచెం లెమన్, సాల్ట్ వేసాను అనమాట. ఇంకంతే సలాడ్. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయంటారు. మీరు ఒకసారి కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.